శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులలో రెండో అవతారమైనటువంటి అవతారం గాయత్రీదేవి అవతారం. న గాయత్ర్యా పరో మంత్ర నకాశీ సమదర్శయో న విశ్వేశ సమోలింగ న విద్యా షోడశీ సమః. అమ్మవారి ఉపాసనను మించినటువంటి ఉపాసన లేదు, కాశీ క్షేత్రాన్ని మించినటువంటి క్షేత్రము లేదు, అలాగే విశ్వేశ్వర దర్శనాన్ని మించినటువంటి దర్శనం లేదు. గాయత్రీ విద్య లాంటి విద్య ఈ సృష్టిలోనే లేదు. అసలు ఈ సృష్టి అనేది ప్రారంభమే గాయత్రి అనుష్ఠాన విధితో ముడిపడి ఉంటుంది. చతుర్దశ భువనాలను సూచిస్తూ 24 అక్షరాలతోటి, ఆ 24 అక్షరాలకు కూడా 24 రకాల ఛందస్సులు, 24 రకాల ఋషులు, 24 రకాల దేవతలు, 24 రకాల ఉపదేవతలతో కలిసి ఆ గాయత్రీ స్వరూపం నిర్మితమై ఉంటుంది. అసలు గాయత్రి ఆరాధన అంటే వేరే ఏ ఉపాసన కాదు, సవిత్ర ఉపాసన అంటారు. అంటే సూర్యోపాసననే గాయత్రి ఉపాసన అంటారు. కాబట్టి ఈ రెండో రోజు గాయత్రి అనుష్ఠానం చేయడము అంటే సాక్షాత్తు సూర్యనారాయణుడి యొక్క ఆరాధన చేయడమే విశిష్టం. ఈ గాయత్రి యజ్ఞోపవీత ధారణ చేసుకున్న ప్రతి మానవుడు కూడా గాయత్రి అనుష్ఠానం చేయవలసిందిగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మేమందరం చేయకూడదా అంటే, బ్రహ్మ విద్యలేవి కూడా గురు శిష్య పరంపర లేకుండా, ఆచార వ్యవహారాలు లేకుండా, సనాతన ధర్మ వేద విహితమైనటువంటి మార్గము అవలంబించకుండా మంత్రాన్ని అనుష్ఠించకూడదు. వేద విహితమైనటువంటి మార్గాలు ఏంటివి అంటే, వేదాలు చాలా రకాల ధర్మాలను మనకు చెప్పాయి. ఆ ధర్మాలను ఆచరిస్తూ ఈ మంత్రాధిష్టాన దేవతలను ఆరాధిస్తే అది లోక కళ్యాణం అవుతుంది. స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించే విద్యలేవి కూడా ఇవి కావు. ఎందుకంటే అమ్మవారు లోకాలన్నిటినీ కూడా ఉద్ధరించడానికే జగన్మాత ఆయా స్వరూపాలలో ఆవిర్భవించింది. కాబట్టి ఇవన్నీ కూడా లోకోద్ధరణ కోసమే. ముక్తా విద్రుమ హేమ నీల ధవలచ్చాయిర్ముఖై స్త్రీక్ష్ణై యుక్తావింద నిబద్ధరత్నమకటం తత్వాత్ తరుణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందగలాం హస్తైర్వహంతిం భజే. ఇది గాయత్రీ మంత్రం, అంటే గాయత్రీ ధ్యాన శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారు 5 ముఖాలు 5 రంగులతో ఉన్నట్టుగా మనకు చెప్పడం జరుగుతుంది. ముక్త విద్రుమ హేమ నీల ధవల, తెల్లటి ముఖము అంటే ముత్యము వంటి రంగు, అలాగే హేమం అంటే బంగారు రంగు, విద్రుమం అంటే మనకు పుష్యరాగం లాంటి రత్నాల రంగుతోటి ఉండేటువంటి ఈ 5 రకాల రంగులతో అమ్మవారు స్వరూపం ఉంటుంది అనేది దీని అర్థం. మరి ఇలాంటి జగన్మాతా స్వరూపము, దీనికి ఈ గాయత్రి ఆవిర్భావం ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. విశ్వామిత్ర మహర్షి త్రిశంకు స్వర్గం సృష్టిస్తున్న సందర్భంలో ఆయన ఈ అద్భుతమైనటువంటి మంత్రరాజాన్ని సృష్టించినట్టుగా కూడా మనకు చెప్తారు. లేదు, సాక్షాత్ పరమశివుని యొక్క అంశ నుంచి ఆవిర్భవించింది అని కూడా చెప్తారు. పురాణోక్తమైనటువంటి అనేక రకాల భిన్నమైనటువంటి దీని ఇతిహాసాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా గాయత్రి శక్తిని మాత్రం తెలిపే ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. ఆ కథను మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో కొందరు బ్రాహ్మణులంతా కూడా ఒక చోట అగ్రహారాలుగా నివసిస్తుంటే ఒక ఘోరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువు ఎలాంటిది అంటే, ఒక 15 సంవత్సరంలో నీటి చుక్క కూడా వర్షం పడలేదు. ఈరోజు మనం అదృష్టంగా వర్షాలు పడుతున్నాయంటే కొంతనైనా మన ధర్మాచరణము జరుగుతుంది కాబట్టి పడుతున్నాయేమో. ఒకానొక దశలో కరువును చూసినటువంటి ప్రాంతాలే మనవి. కాబట్టి ఇలాంటి కరువులు వచ్చినప్పుడు శవాలు నీరు దాహార్తి తీర్చుకోలేక ఎంతోమంది కుప్పలు కుప్పలుగా శవాలుగా పడిపోయారు. అలాంటి పరిస్థితి జరుగుతున్నా కూడా ఒకానొక ప్రదేశంలో సమృద్ధిగా నీటితో పాటు అనేక రకాల జంతువులు నివసిస్తూ అనేక మందికి ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఒక ఆశ్రమం ఉండేది. అదే గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం. అక్కడ నిరంతరము కూడా ఆ గాయత్రి అనుష్ఠానం అనేది జరుగుతూ ఉండేదట. సాక్షాత్తు గౌతమ మహాముని నిరంతరం త్రికాల సంధ్యావందనంతో పాటు 3 గాయత్రి చేస్తూ అనేక రకాల సత్కర్మలు చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండేవాడు.
ఎందుకంటే ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయో, ఎక్కడ వేద ధర్మము ఆచరింపబడుతుందో, ఎక్కడ గాయత్రి అనుష్ఠానం జరుగుతుందో అక్కడ సనాతన ధర్మం అనేది నిలబడుతుంది అనేది, అక్కడ వర్షము మొదలగు ప్రాకృతికమైనటువంటి విషయాలు సకాలంలో జరుగుతాయి అనేది వేదం చెప్తుంది. కాబట్టి అలాంటి ప్రదేశంలో జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న బ్రాహ్మలంతా కూడా ఎలాగైనా సరే ఆ గౌతముని ఆశ్రయిద్దామని చెప్పేసి అందరూ కలిసి గౌతముని ఆశ్రమానికి వెళ్ళారు. ఆయనను ప్రార్థించారు. సరే అందరూ ఇక్కడే ఉండండి, సమృద్ధిగా ఆహారపు నిల్వలు ఉన్నాయి, తినండి అని చెప్పేసి అక్కడే ఉంచి గాయత్రీ మాత గురించి మంచి తపస్సు చేశాడు. చేయగానే అమ్మ అనుగ్రహించి ఒక అక్షయ పాత్రని ఇచ్చింది ఆయనకు. ఆ అక్షయ పాత్రలో ఎప్పుడు కూడా అన్నరాశి వృద్ధి చెందుతూనే ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా సస్యంతో సమృద్ధిగా ఉంది. ఎంత తిన్నా తరగని ఆహారం అనేది ఉత్పత్తి అవుతూనే ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలు, అక్కడున్న వాళ్ళందరూ కూడా సమృద్ధిగా భోజనం చేస్తూ నిరంతరం గాయత్రి అనుగ్రహాన్ని పొందుతూ ఆ అనుష్ఠానాలు చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ నిరంతర బ్రాహ్మణ గోసేవ చేస్తూ అక్కడ కాలాన్ని గడుపుతున్నారు. కొంతకాలం గడిచింది. బ్రాహ్మణుల సేవ జరుగుతున్నప్పుడు ఒకానొక దశలో ఈ వీరి యొక్క పొలాలన్నీ కూడా, ఎండిపోయిన పొలాలన్నీ కూడా వర్షము రావడం ప్రారంభించి కొంత వృద్ధి చెందింది. అయితే ఈ గౌతమ మునిని దేవీ దేవతలందరూ కూడా వచ్చి పొగడడం మొదలుపెట్టారు. ఆయన అనుగ్రహం వల్లనే ఇలాంటి మహత్యం కలిగింది. ఇంతమంది బ్రాహ్మణులు భోజనం చేస్తున్నారు. ఆ జగన్మాత అనుగ్రహము, ఆ గాయత్రి అనుగ్రహము, తర్వాత ఈ గౌతమ మహర్షి గొప్పతనం గురించి వేణోళ్ళ పొగడసాగారు. ఎప్పుడైతే ఆ గౌతమ మహర్షిని అందరూ కూడా కీర్తిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, బ్రాహ్మణులందరికీ కూడా కొంత ఆగ్రహం కలిగి, కొంత వారికి ఒక రకమైనటువంటి భావన కలిగింది. ఏంటి అంటే, మనిషికి పక్కవాడు ఎదుగుతున్నప్పుడే ఆ ఏడుపు అనేది ప్రారంభమవుతుంది. తాను ఎదగడం మానేసి పక్కవాడు ఎదుగుని చూసి ఏడ్చేవాడు జీవితంలో పైకి రాడు, జీవితంలో ఎప్పటికైనా నష్టపోతాడు. నీవు ఎదగాలని కోరుకో, నీతో పాటు ఉన్న వాళ్ళని ఎదగాలని కోరుకో, అప్పుడు నీ జీవితం బాగుంటుంది. ఇక్కడ గౌతమ మహర్షి తాను తింటూ తన దగ్గర ఆశ్రయించిన వారందరికీ ఆహారం పెట్టే మహానుభావుడు గౌతమ మహర్షి. అలాంటి గౌతమ మహర్షిని చూసి ఏడవడం ప్రారంభించారు. తర్వాత వీళ్ళందరూ కూడా గౌతమ మహామునికి దుర్భాషలాడడం మొదలుపెట్టారు. వాళ్ళను అనేక రకాల శాపాలు పెట్టడం మొదలుపెట్టారు. గౌతమ మహర్షి అదంతా విని తన దూరదృష్టితోటి ఇదంతా చూసి వీళ్ళందరూ కూడా దురాలోచనతో ఉన్నారని చెప్పేసి వెంటనే వాళ్ళందరికీ కూడా శాపాన్ని ఇచ్చాడు గౌతమ మహర్షి. మీరందరూ కూడా యుగాంతం వరకు, ద్వాపర యుగాంతం వరకు కూడా రౌరవాది నరకాల్లో పడిండుమని చెప్పి శాపం పెట్టగానే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయారు. తర్వాత పశ్చాత్తాపం పొంది ఎంత బతులాడితే తర్వాత ద్వాపరాంతం తర్వాత కలియుగంలో మీరు జన్మనెత్తి కర్మలోపంతో తిరుగుతుంటారు. నిజానికి 1000 మందిలో 2 3 సనాతన ధర్మాన్ని, వేద ధర్మాన్ని, వేద విహితమైన కర్మలను ఆచరిస్తూ భగవదాశ్రయాన్ని పొందుతున్నారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగని అందరూ తప్పుడు మార్గంలో వెళ్తున్నారని మనం చెప్పలేము. కానీ సర్వజనులకు ఆమోదయోగ్యమైనటువంటిది దేవీ దేవతలు అనుగ్రహించే మార్గము వేద ధర్మము, నిత్యం త్రికాల సంధ్యావందనంతో పాటు గాయత్రి అనుష్ఠానం చేసుకోవడం అనేది బ్రాహ్మణ్యానికి మొట్టమొదటిది. ఎవరైతే త్రికాల సంధ్యావందనంతో పాటు గాయత్రి అనుష్ఠానం చేయరో వారు బ్రాహ్మణులుగా లెక్కపడరు. అది దానిలో ఎటువంటి సందేహం లేదు, అది గమనించవచ్చు. ఇక్కడ ఎందుకంటే జన్మన జాయతే శుద్ధ కర్మతో జాయతే ద్విజ అనేది ధర్మం చెబుతుంది. కర్మ వల్లనే బ్రహ్మజ్ఞానాన్ని పొందడము, బ్రాహ్మణ్యాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా జరిగాక వాళ్ళందరూ కూడా కలియుగంలో మళ్ళీ గాయత్రి అనుష్ఠానం చేసుకుంటేనే మీకు భవిష్యత్తు కలుగుతుంది అని చెప్పేసి ఆ గౌతమ మహర్షి శాపం వల్ల ఈ విధంగా జరిగింది. ఇటువంటి మహాత్మ్యము గౌతముడి కాలం నుంచి కూడా గాయత్రి అనుష్ఠానం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి గాయత్రి అనుష్ఠానం చేసిన వాళ్లకు జగన్మాత అనుగ్రహం కలుగుతుంది. ఈ నవరాత్రుల్లో 2వ రోజు 23వ తారీఖు ఆశ్వీజ శుద్ధ విధియ రోజు
ఈ గాయత్రి అలంకారము జరుగుతుంది. మరి గాయత్రీ దేవిని ఆరాధించిన, అనుష్ఠించిన విశేషమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో పాటు సద్బుద్ధి కలుగుతాయి. ఇంకొకటి ఏంటి అంటే, గాయత్రి అనేది అమ్మవారి స్వరూపంగా ఆరాధించినప్పటికీ కూడా సాక్షాత్తు సూర్యనారాయణోపాసనే గాయత్రి ఆరాధన. 24 అక్షరాలతో కూడుకున్నటువంటి చతుర్దశ భువనాలతో పాటు అనేక కోటి బ్రహ్మాండాలకు సంబంధించిన రహస్య బీజాలు ఈ గాయత్రి మంత్రంలో చెప్పబడ్డాయి. కాబట్టి గాయత్రి ఆరాధన చేయడం వల్ల సవిత్రోనుగ్రహం అనేది కలిగి శీఘ్రంగా మన ఈతి బాధలన్నింటినీ కూడా తొలగిస్తుంది. కాబట్టి గాయత్రి ఆరాధన ఈ నవరాత్రుల్లో 2వ రోజు చేసుకుని జగన్మాత శ్రీ గాయత్రీ మాతాకి జై.